జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమాయకుల రక్తపాతం జరిపిన ఉగ్రవాదులకు భారత సైన్యం ఊహించని దీటైన ప్రతీకార దాడులు జరిపింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర మూకలు రక్తపాతాన్ని సృష్టించినప్పటి నుంచి దేశమంతా కూడా బాధ కోపావేశాల్లో మునిగిపోయింది. అలాంటి సమయంలో మే 7 అంటే బుధవారం రోజు చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాక్ ఆక్రమిత కాశ్మీర్లలోని కీలక ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు జరిపి ఉగ్రవాద లోకంలో తీవ్ర వణుకు పుట్టించింది. పహల్గాం మారణ హోమం తర్వాత భారత స్పందన ఎంతో కీలకమైంది. అమాయకులు హత్యకు గురైన ఆ ఘోర దృశ్యాలు ఇంకా ప్రజల మనసులో మిగిలి ఉండగానే భారత సాయుధ బలగాలు ఉగ్రవాదం మూలాలను నాశనం చేసేందుకు ముందుకు వచ్చాయి. దేశ భద్రతను ఎప్పటికప్పుడు కాపాడాలన్న తపనతో భారత సైన్యం చేసిన ఈ నిర్ణయం దేశ ప్రజల గర్వకారణంగా మారింది. న్యాయం జరిగింది, జై హింద్ అనే సందేశాన్ని భారత సైన్యం అధికారికంగా విడుదల చేయడం గర్వానికి కారణమైంది. ఆపరేషన్ సింధూర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. భారత్ ప్రతీకార చర్య తీసుకోవడం అనివార్యమైందని ఆయన సూచించారు. ఆయన వ్యాఖ్యల పద్ధతి అమెరికా ప్రభుత్వ వైఖరిని సూచించకపోయినా ఉదయాన్నే ఓవల్ ఆఫీస్కు వెళ్లే సమయంలో ఆయన ఈ వార్త విన్నట్లుగా చెప్పారు. పాక్ భారత్ ఘర్షణ వాతావరణాన్ని తాను గతంలోనూ గమనించినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. దీనికి ముందు అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ కీలక ప్రకటన చేశారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి తమ దేశం పూర్తిగా అండగా నిలుస్తుందని స్పష్టంగా ప్రకటించారు. న్యూఢిల్లీకి అవసరమైన వనరులు, సహకారం అందించేందుకు వాషింగ్టన్ సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఈ ప్రకటన భారత్కు ఉన్న అంతర్జాతీయ మద్దతును స్పష్టంగా సూచించింది. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన భారత ప్రభుత్వం తరఫున ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో POKలోని 9 నిర్దిష్ట ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు జరిగాయని పేర్కొంది. ఈ చర్యలు పాకిస్తాన్ సైనిక స్థావరాలపై కాకుండా కేవలం ఉగ్ర మౌలిక సదుపాయాలపై మాత్రమే జరిగాయి. భారత్ పరిపక్వతతో కూడిన వ్యవహార శైలిని చూపింది అని పేర్కొన్నారు. ఉద్రిక్తతలు పెరగకుండా చూసేలా బాధ్యతాయుత వైఖరిని భారత సైన్యం ప్రదర్శించినట్లుగా స్పష్టమవుతోంది.